ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ సర్కారు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ముఖ్యమంత్రి ప్రజావాణి కార్యక్రమాన్ని పైలట్ ప్రాజెక్టుగా జిల్లాలో అమలు చేయనుంది. సీఎం ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను, అర్జీలను రేవంత్ రెడ్డి స్వయంగా పర్యవేక్షించనున్నారు. ప్రత్యేక పోర్టల్ ద్వారా నెల రోజుల్లోనే అప్లికేషన్లను పరిష్కరిస్తామంటున్న జిల్లా కలెక్టర్ రాజర్షి షాతో దేవిదాస్ ఫేస్ టు ఫేస్. సీఎం ప్రజావాణి పైలట్ ప్రాజెక్టుగా ఆదిలాబాద్ జిల్లాను ఎంపిక చేశారు. ప్రతి సోమవారం జరిగే ప్రజావాణిని నేరుగా సీఎం పర్యవేక్షించనున్నారు. దీనికి సంబంధించి ఆదిలాబాద్ జిల్లాలో సీఎం ప్రజావాణి కార్యక్రమ ఏర్పాట్లను జిల్లాధికారి యంత్రాంగం పూర్తి చేస్తుంది. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఈ సీఎం ప్రజావాణి ముఖ్య ఉద్దేశం ఏంది? దీన్ని నేరుగా ఎలా పర్యవేక్షించనున్నారు? సో అందరికీ నమస్కారం. మీ అందరికీ తెలుసు, వారంలో 2 సార్లు మన అక్కడ ప్రజాభవన్లో సీఎం ప్రజావాణి నడుస్తూ ఉంది. తర్వాత జిల్లాలో కూడా మనం సోమవారం కలెక్టరేట్లో కూడా ప్రజావాణి నడుస్తూ ఉంది. కానీ మేజర్గా అంటే ఈ సీఎం పైలట్ ప్రజావాణి ఉద్దేశం ఏంది ఉంటే, మన జిల్లా బేసికల్గా చాలా రిమోట్ విలేజెస్, చాలా రిమోట్ మండలాల్స్ కూడా ఉన్నాయి. సో వారు అంతా దూరం మన దగ్గర రావడానికి అంత అవసరం లేకున్నా మరి వారు మండలాల్లోనే అక్కడ సీఎం పైలట్ ప్రజావాణి అట్లా ప్రతిరోజు, అది కూడా ఒక్కరోజు కాకుండా ప్రతిరోజు మండలాల్లో ఇట్లా పైలట్ ప్రజావాణి సంబంధించిన అక్కడే దరఖాస్తు తీసుకోవడానికి ఒక ప్రయోజన చేయడం జరుగుతుంది. సో దానికి సంబంధించిన అక్కడ మండల్లో ఒక ఇన్ఫర్మేషన్ ఫెసిలిటేషన్ సెంటర్ ఐఎఫ్సి ఏర్పాట్లు చేసి అక్కడ ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్ కానీ, తర్వాత ఆయనతో పాటు సివిల్ సొసైటీ సంబంధించిన రిప్రజెంటేటివ్ కానీ, తర్వాత ఒక సూపర్వైజర్ కానీ, వారే ఈ కొన్ని అంశం పైన, అది కూడా మనం ప్రభుత్వం ఆదేశాల మేరకు కొన్ని అంశం పైన ఇది మనం సీఎం పైలట్ ప్రజావాణి మనం స్టార్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఏమైనా ప్రత్యేక అంశాలు తీసుకున్నారా సార్? అంటే భూమాత కానీ, ఈ రేషన్ కార్డులు కానీ, ఇతరత్ర సమస్యల ప్రత్యేక మిషన్ భగీరథ లాంటి సమస్యల మీద దృష్టి కేంద్రీకరించారా, లేకపోతే అన్ని సమస్యలపై అర్జీలను స్వీకరిస్తారా సార్? సో ఇప్పుడు ఇది పైలట్ ప్రజావాణి ఉంది కాబట్టి కొన్ని అంశం తీసుకుంటే బాగుంటుంది, అందుకే కొన్ని అంశం మాత్రమే తీసుకోవడం జరిగింది. దాంట్లో మేజర్గా మనం రేషన్ కార్డ్ సంబంధించిన కానీ, తర్వాత మిషన్ భగీరథ సంబంధించిన కానీ, తర్వాత ఉపాధి హామీ సంబంధించిన కానీ, తర్వాత సేమ్ దాని ప్రకారం ఇది హౌసింగ్ సంబంధించిన కానీ, రెవెన్యూ అంటే మనం భూమాత సంబంధించిన కానీ, భూభారతి ధరణి సంబంధించిన కానీ, సో ఇట్లా కొన్ని అంశం ప్రత్యేకంగా మనం ఐడెంటిఫై చేసి వ్యవసాయం, అది కూడా బేసికల్గా అగ్రికల్చర్ సంబంధించిన కానీ వాటికి మాత్రమే ఒక్కసారి ప్రయోజనం చేస్తున్నాము. మళ్ళీ దానికి రిజల్ట్స్ ఏ విధంగా వస్తాయి, దాని తర్వాత మళ్ళీ వేరే డిపార్ట్మెంట్ సంబంధించిన వేరే కూడా మనం ఎక్స్పాండ్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. అంటే ఈ ఆర్జీలకు ఎలాంటి ఏమైనా టైం బాండ్ నిర్ణయించారా సార్? లేకపోతే దీనికి అంటే ఈ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అనేంటి దీనికి ఏమైనా స్పెషల్ టీం పనిచేస్తుందా సార్? సో బేసికల్గా మనం దీనికి మాకు స్పెషల్గా ఒక వెబ్సైట్, ఒక పోర్టల్ కూడా జిల్లాకి రావడం జరుగుతుంది. సో ఆ పోర్టల్ సంబంధించిన మనం ఏవైతే ఈ కొన్ని అంశం ఉన్నాయో ఆ కొన్ని అంశం మాత్రమే దరఖాస్తు కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించిన ప్రొసీజర్ అంటే ఇప్పుడు మండల్లో ఇన్ఫర్మేషన్ ఫెసిలిటేషన్ సెంటర్ అంటే దరఖాస్తు తీసుకోవడానికి ప్రతిరోజు దరఖాస్తు తీసుకుంటాము. దరఖాస్తు వచ్చిన తర్వాత కన్సర్న్డ్ మండల్ లెవెల్ ఆఫీసర్, ఆయన డెసిగ్నేషన్ అంటే గ్రీవెన్స్ రిట్రెసల్ ఆఫీసర్, వారికి ఫార్వర్డ్ అవుతాయి. ఫార్వర్డ్ అయితే ఇక్కడ ఎవరైతే అప్లికెంట్ ఉన్నారో వారు మొబైల్లో కూడా మెసేజ్ వస్తాయి దట్ ఈ కన్సర్న్డ్ మండల్ లెవెల్ ఆఫీసర్కి ఫార్వర్డ్ చేయడం జరిగింది. సో ఫర్ ఎగ్జాంపుల్ వ్యవసాయది చెప్తాము. సో వ్యవసాయకి ఎవరైనా ఒకవేళ ఈ రైతు భరోసా కానీ, రైతు బీమా కానీ దీనికి సంబంధించిన ఎవరైనా వచ్చారు అనుకోండి, సో ఆ మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్కి ఫార్వర్డ్ అవుతాయి, అప్లికెంట్కి కూడా మెసేజ్ అవుతాయి. క్లియర్గా అప్లికెంట్కి ఆ మెసేజ్లో కూడా వస్తాయి దట్ ఈ పరిష్కారం 30 రోజుల లోపల చేయాలి, మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్ 30 రోజుల లోపల చేయాలి. తర్వాత ఈ రైతు భరోసా సంబంధించిన ప్రొసీజర్ కానీ, రైతు బీమా సంబంధించిన ప్రొసీజర్ కానీ ఆ మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్ కూడా ప్రత్యేకంగా ట్రైనింగ్లో కూడా ఇవ్వడం జరిగింది. దీంతో మాకు బేసికల్గా సివిల్ సొసైటీ, కిసాన్ మిత్ర కానీ, సఫర్ కానీ, ఇట్లా మన జిల్లాలో ఎవరైతే సివిల్ సొసైటీ వారు ఉన్నారో వారు కూడా ఈ ప్రత్యేకంగా ఈ పోర్టల్ డిజైన్ చేయడం కానీ, లేదు ఈ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్లు కానీ ప్రభుత్వంతో కలిసి వారు కూడా మాకు కోఆపరేట్ చేస్తున్నారు. సీఎం ప్రజావాణి ఎప్పుడు జిల్లాలో ప్రారంభించనున్నారు సార్? సో మనం త్వరలోనే ఇది ప్రారంభించడానికి స్కోప్ ఉంటుంది. బేసికల్గా మనం ఫస్ట్ ఇది 20 తారీఖు అనుకున్నాము, కానీ ఇప్పుడు మనం కొద్దిగా ప్రజాపాలన, గ్రామ సభాస్, వార్డ్ సభాస్, ఎందుకంటే దాంట్లో జనాలు ఆల్రెడీ మనం అన్ని దరఖాస్తు కూడా తీసుకుంటున్నాము, జనాలు కూడా ఇక్కడికి వస్తున్నారు కాబట్టి ఇది కంప్లీట్ అయిన తర్వాత, పూర్తి అయిన తర్వాత మళ్ళీ త్వరలోనే ఇది సీఎం పైలట్ ప్రజావాణి కూడా స్టార్ట్ చేయబోతున్నాము. సీఎం ప్రజావానికి ప్రత్యేక పోర్టల్ని ఏర్పాటు చేసి
దీన్ని ప్రతిరోజు ఈ అర్జీల కార్యక్రమాన్ని నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ రాజర్షా చెప్తున్నారు. కెమెరామెన్ విఠల్తో దేవిదాస్, V6 న్యూస్, ఆదిలాబాద్.